హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పచ్చి చెనక్కాయ వడలు చూపిస్తాను, చూసేయండి. అయితే ఈ చెనక్కాయ చలికాలంలోనే వస్తుంది. అయితే ఈ చెనక్కాయని బాయిల్ చేసుకొని తినొచ్చు, ఫ్రై చేసుకొని తినొచ్చు, ఇట్లా వడలు కూడా చేసుకొని తినొచ్చు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అయితే ఫస్ట్ ఇట్లా చెట్టలాగా ఉంటుంది చెనక్కాయ. దాని నుండి చెనక్కాయ తీయాలి. చెనక్కాయకి పొట్టు ఉంటుంది, అది కూడా తీసుకోవాలి. కానీ కొంచెము ఫాస్ట్గా చేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఇట్లా 2, 3 కలిపి ఒకేసారి తెంపుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. అవి తెంపిన తర్వాత దానికి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు కూడా తీసివేయాలి. కొంచెం హార్డే కానీ చాలా టేస్టీగా ఉంటాయి వడలు. అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిచీమే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం ఆశయం సాధనం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. అయితే ఇవన్నీ తీసినా కదా, అయితే 3 డేస్ తర్వాత మళ్ళీ తీసిన. అంటే అప్పుడు తెచ్చిన రోజేమో కొన్ని తీసిన, తర్వాత ఇంకా కొన్ని తీసి అప్పుడు తినుకుంటా చేస్తున్న. పచ్చిది కూడా తినొచ్చు. అయితే ఇట్లా మొత్తం తీసుకోవాలి, తీసుకొని మిక్స్కి వేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా పట్టొద్దు, కొంచెం బరకుగా పట్టాలి. హాఫ్ ఇవి పావు కిలో ఉన్నది, అయితే హాఫ్ తీసుకొని వేసుకోవాలి. హాఫ్ మిక్సీ పట్టుకున్నాక ఇంకా హాఫ్ తర్వాత పట్టుకోవాలి. పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకొని చూడండి, వీడియోలో చూపిన విధంగా పట్టేసుకోవాలి. దాంట్లోకి శనగపిండి. అయితే దీంట్లో వాటరు కలపనవసరం లేదు. దీంట్లో కొంచెము ఇది పచ్చిది కదా, వాటర్ ఉంటుంది. దాంట్లోకి శనగపిండి తీసుకోవాలి. చూడండి, వీడియోలో బరకుగా పట్టుకోవాలి. అయితే దీనికి సరిపడా శనగపిండి తీసుకోవాలి. వడలు మనము చేస్తాం కదా, వడలు చేయడానికి వీలుగా ఉండేటట్టు అంత పిండి తీసుకోవాలి. అయితే నాకైతే 100 గ్రామ్స్ పైనే పట్టింది. ఒకసారి అయితే చూసేయండి వీడియోలో. కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 4 స్పూన్స్ శనగపిండి వేసిన, అయితే అది సరిపోలేదు. మళ్ళీ ఇంకా 2 స్పూన్స్ కూడా వేశాను, అప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి అయితే వీడియో చూడండి. ఫస్ట్ శనగపిండి, పసుపు, కారం, నువ్వులు, జీలకర్ర, ఓమ, ధనియాలు దంచుకున్నవి వేసుకోవాలి. సాల్టు ఇంకా సోడా వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. అయితే కలిపిన తర్వాత కొంచెము టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూస్తే కొంచెము సాల్ట్ తక్కువ అయ్యింది. అయితే నేను మళ్ళీ సాల్ట్ కొంచెము కలుపుకున్నాను, వీడియో చూడండి. అయితే ఒకసారి వడలు చేయడానికి వస్తుందా వస్తలేదా అని ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవాలి. రావట్లేదు, అయితే ఇంకా 2 స్పూన్స్ కలుపుకున్నాను పిండి. అయితే టోటల్గా 6 అయినాయి. అయితే 6 అయితే సరిపోయింది. మంచిగా వడలు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి దానికి. అప్పటి వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి. అయితే ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఆ కవర్ మీద ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఆ కవర్ పైన వడలాగా చేసుకోవాలి. అంటే కొంచెం లావుగానే చేసుకోవాలి, మరీ పతలాగా చేసుకోవద్దు. చూసేయండి. నా కూతురు అయితే దానికి హోల్ ఇస్తే బాగుంటుంది మమ్మీ అని చెప్తుంది. అయితే చూడండి వీడియోలో ఇలా చేసుకొని
ఆయిల్లో వేసేసుకోవాలి. అయితే నాకు అలా చేయడం అంటే హార్డ్ అనిపిస్తుంది, అందుకే డైరెక్ట్ వడలు చేతి మీదనే చేసి వేసేస్తున్నా. కానీ చాలా టేస్టీగా ఉంటాయి, మీరు ట్రై చేయండి. పచ్చిది తినని వాళ్ళు ఉంటారు కదా, అది ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్ పెట్టాలి. డైరెక్ట్ వేసేస్తున్నా, చూసేయండి. అయితే మళ్ళీ పిండి రౌండ్గా చేసుకొని మళ్ళీ వేసుకోవాలంటే హార్డ్ ఉందని నేను అన్నీ ఒకసారి రౌండ్లు చేసుకొని పెట్టుకొని తర్వాత ఆయిల్లో ఫటాఫట్ వేసేస్తున్నా. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఎవరన్నా చేసిరో లేదో తెలియదు కానీ నాకైతే నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా నచ్చినాయి, అందుకే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగున్నాయి. వీడియో స్లో అయిపోయింది అనుకుంటుర్రా, కానీ కరెక్ట్గా చూపిస్తేనే కదా మీరు కూడా ఫీడ్బ్యాక్ బాగుందని ఇస్తారు. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఒక సైడ్ కాలినాక మరో సైడ్ తిప్పుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోయి అంత టేస్టీగా ఉండవు. కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి వీడియోలో సూపర్గా వచ్చినాయి, మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ 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 ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మా వాళ్ళు సగం అయిపోగొట్టిర్రు, అందుకే అవే మిగిలినాయి. బాయ్ బాయ్.